నగరాల్లో నిత్యం వేలాది మంది ఆఫీసులకు వెళ్లేందుకు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లేందుకు ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్స్ లో బైక్, ఆటో, క్యాబ్లు బుక్ చేసుకుంటున్నారు. వీటికి డిమాండ్ బాగా పెరగడంతో ఆయా కంపెనీలు ధరలు బాగా పెంచేశాయి. పెంచిన ఛార్జీల్లో వాహన యజమానులకు కూడా పెద్దగా ఇవ్వడం లేదు. దీంతో అటు వాహనదారులు, ఇటు వినియోగదారులు ఇద్దరికీ నష్టం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ అనే సరికొత్త యాప్ ను రూపొందించింది. అతి తక్కువ ధరతో దేశ ప్రజలకు టాక్సీ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను క్రియేట్ చేసింది. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. మొదట ఈ భారత్ టాక్సీ యాప్ ను ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. ఈ యాప్ రాకతో ఓలా, ఉబర్ సర్జ్ ఛార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తం ఛార్జీలో డ్రైవర్ కు 80% పైగా అందేలా యాప్ రూపొందించారు. ఈ ప్రభుత్వ యాప్ కు వాహనదారుల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 56,000 మంది డ్రైవర్లు నమోదు చేసుకున్నారు. ఈ యాప్ లో ఆటోలు, కార్లు, బైక్లను కూడా బుక్ చేసుకోవచ్చు.